పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి చిత్రం సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పింది. నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారతీయ సినీ ప్రేక్షకులు విజువల్ వండర్ గా కీర్తిస్తున్నారు. అన్ని భాషల్లోని ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కుతోంది. 191 కోట్ల రూపాయలకు పైగానే ఈ చిత్రం రాబట్టి ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న కల్కి ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది. దీనికి సంబంధించిన వివరాల్ని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. గురువారం విడుదలైన ఈ సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారంతో 500 కోట్ల క్లబ్లో చేరింది. దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ చూసిన వారంతా కల్కి 2 ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తొలి రోజే 191 కోట్ల రూపాయలకు పైగానే రాబట్టడంతో తొలి రోజే 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాల జాబితాలో చేరింది. దేశవ్యాప్తంగా ఈ జాబితాలో మొత్తం 11 సినిమాలు ఉండగా అందులో 6 సినిమాలు డార్లింగ్ ప్రభాస్వే ఉండడం గమనార్హం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది. కల్కిపై రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు, అల్లు అర్జున్ లాంటి నటీనటులంతా ఇదొక అద్భుతమైన దృశ్యకావ్యం అంటూ కొనియాడారు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య వచ్చిన క్లైమాక్స్ లో వచ్చిన సన్నివేశాలు, ఇంటర్వెల్ ముందు వచ్చిన విజువల్ వండర్ దృశ్యాలు సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ఈ సినిమాలోని పాత్రల్ని పురాణాలకి లింక్ కుదర్చడంతో కర్ణుడికి సంబంధించిన చరిత్ర విశేషాలు, రీల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.